నమస్కారం. ఓటన్ టీవీ న్యూస్ కు స్వాగతం. గుడివాడ మున్సిపల్ పాఠశాలలో ఖాళీ అయిన సంస్కృత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు సంస్కృతం పట్ల అవగాహన పెంపొందించేలా పాఠ్యాంశాలు బోధించాలని కోరుతూ సంస్కృత భాషా వేదిక, సంస్కృత భాషాభిమానులు ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసరావుకు మరియు గుడివాడ మండలం విద్యాధికారి జగన్మోహన్ రావు గారికి వినతిపత్రం అందించారు. భారతదేశంలో ప్రజలు మాట్లాడే భాషలన్నిటికీ మాతృభాష అయిన సంస్కృత భాషను పరిరక్షించుకునేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుని మున్సిపల్ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సంస్కృత భాషా వేదిక సభ్యులు పినమనేని భవానీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్, టీడీపీ బీసీ సెల్ నాయకులు దేవరపల్లి కోటి, బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్త కిరణ్, బీజేపీ పట్టణ నాయకులు కేకేడి ప్రసాద్, పరుచూరి మురళి, కోనపురెడ్డి స్టాలిన్, భాషాభిమానులు గుంటూరు శ్రీనివాస శర్మ, వాసా ఆత్మలింగం, కొసనం మోహన్, కొసనం దేవేంద్ర, గుంటూరు మల్లికార్జునరావు, రాధా, జీవీఎస్ కుమారి, బోనం గోపిక, రిటా తదితరులు పాల్గొన్నారు.